మన స్టేట్ లో ఉన్న అదర్ వింగ్స్ అయిన ఈగల్ కావచ్చు, అదేవిధంగా వేరే స్టేట్ లో ఉన్న మన ఇలాంటి డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ తో కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అవసరమైతే రెగ్యులర్ మీటింగ్ చేసి, ఎందుకంటే మనము బయట నుంచి కూడా బాగా సప్లై ఉందని చెప్పి తెలిసింది. నేను కూడా ఉదయం కూడా ఎన్సీపీ ఆఫీషియల్స్ తో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మనము ఐ థింక్ డ్రగ్స్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బాగా ఉంది. సో ఐ థింక్ మన ఫోకస్ విల్ బి ఆన్ డ్రగ్. ప్రభుత్వం కూడా దీనిపైన చాలా ఫోకస్ ఉంది. మీరందరూ కూడా చూస్తుంటారు, గత 1.5 సంవత్సరంలో చాలా అంటే చాలా మనము ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కూడా వచ్చే రోజు డ్రగ్స్ విల్ బి దేర్ టాప్ ప్రయారిటీ. అదేవిధంగా నెక్స్ట్ మనకు సైబర్ క్రైమ్, చాలా చోట్ల కూడా చాలా మంది నష్టపోవడం జరుగుతుంది. చాలా మంది అవి కూడా డైనమిక్ అవుతున్నాం. కొన్నిసారి అంతకుముందు ఓటీపీ అన్నారు, కొన్నిసారి యూపీఐ ఫ్రాడ్స్ అన్నారు, డిజిటల్ అరెస్ట్ అయింది, స్టాక్ అడ్వైజర్ ఉంది. ఇట్లానే కొన్నిసారి లాస్ట్ ఇయర్ దేర్ వాజ్ కొంచెము డిజిటల్ అరెస్ట్ రెడ్యూస్ అయితే మళ్ళీ ఈసారి మళ్ళీ ఎక్కువ కావడం జరిగింది. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళని బాగా టార్గెట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా మనకు బేసిక్లీ చాలా మంది వాళ్ళు అవేర్ ఉన్నా వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఫియర్ లో పెట్టి, లేదంటే కొంతమంది అలర్ట్ లేకపోవడం వల్ల ఏదో పనిలో ఉన్నప్పుడు ఏదో వాళ్ళు ఒక లింక్ ని క్లిక్ చేయడం కూడా చాలా నష్టం కావడం జరుగుతుంది. ఐ థింక్ ఇది బేసిక్లీ ఒక వీక్నెస్ వల్ల, లేదంటే అలర్ట్ లేకపోవడం వల్ల, లేదంటే ఒక భయం వల్లనే వాళ్ళు చాలా మంది నష్టపోతున్నారు. ఐ థింక్ అలాంటి ఏమేమి కేసెస్ ఉన్నా కూడా రివ్యూ చేసి మనం డెఫినెట్లీ విల్ టేక్ వెరీ వెరీ స్ట్రింజెంట్